హాయ్ అండి. వంకాయ తాలింపు చేయబోతున్నాను. దానికి ఒక పొడి రెడీ చేసుకుందాము. జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ముక్కలు చేసి వేసి వేయించాలి. కొంచెం మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేస్తే ధనియాలు, మెంతులు ఇవన్నీ మంచి స్మెల్ వస్తుంది వంట చేస్తే. అది ఇలా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. వేయించి పెట్టి అవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పొడి. ఇప్పుడు ఒక వంకాయ అండి, అవి ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు అవి కొంచెం దోరగా వేగాక ఉల్లి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగితే చాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది ఎక్కువైతేనే. ఇది కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేగేదొద్దు, కొంచెం దోరగా వేగితే చాలు. ఇప్పుడు ఇలా వేగిపోయాయండి. ఇప్పుడు ముక్కలు చేసుకున్న వంకాయలు వేసుకొని మీకు ఏ షేపులో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ వంకాయ అయితే 5 minutes చాలు ఉడికేకి, తొందరగా ఉడికిపోతే. ఇందులో వాటర్ పోయిన అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసినామంటే ఒక 5 minutes అయిపోతుంది. 5 minutes అయిపోతుందండి, తొందరగా అయిపోద్ది. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇలా మగ్గింది, వాటరే పోయలేదు, మగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఆ పౌడర్, కొబ్బరి పౌడరు వేసుకుంటున్నాను. అది మీకు తగినంత వేసుకోవచ్చు. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. వంకాయ అంటే వెజిటేబుల్లో రాజు అంటే వంకాయ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ తాలింపు అయితే. ఇంకా వంకాయలు రౌండ్గా కోసి ఫ్రై చేస్తాను. అది కూడా ఇంకా చాలా బాగుంటుంది. అది ఇంకొకసారి చూపిస్తాను. ఆ వంకాయతోనే ఎలా చేయాలని తయారైపోయిందండి. ఇదైతే రసం అన్నంకి, పప్పు అన్నంకి చాలా టేస్ట్గా ఉంటుంది. రసం అన్నంకి అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే తాలింపు ఇది. ట్రై చేయండి, చాలా బాగుంది, సింపుల్గా. ఆ పొడి చేసి పెట్టుకున్నానండి. ఆ పొడి చేసి ఒక బాటిల్కి వేసి పెట్టుకోండి. ఇలా ఉంటుంది. ఎక్కువ చేసుకొని బాటిల్కి వేసి పెట్టుకుంటే ప్రతి ఒక్క తాలింపులో వేసుకోవచ్చు.